ఆ దురాత్మ శక్తులతో ఉన్నవారు వాలంటీర్స్ ఎవరైనా ప్రేయర్ వేసి లేపి నిలబెట్టండి. వారికి ఫ్రీ అయిపోయింది యేసు నామములో. ఫ్రీ అయిపోయిన వారిని లేపి నిలబెట్టి పక్కకు పెట్టండి వారిని లైన్గా. దేవుడు మిమ్మల్ని ముట్టాడు, తాకాడు. ఈ పురుషుల్లో ఇక్కడ విడుదల పొందిన వ్యక్తిలో ఒక్క సహోదరుడికి మాత్రం మీరు ఏమంటారు దాన్ని గుట్కా వేసుకునే స్మోకింగ్ చేసే అలవాటు, ఆ బలహీనపరిచే ఆత్మ నీ నుండి బయటికి వెళ్ళిపోయింది. ఎవరా సహోదరుడు చెప్పమ్మా? గుట్కా తినోడు, మందు తాగుడు, సిగరెట్లు అలవాటు. ఎక్కడి నుండి వచ్చావు? వెలిగట్టు నుండి వచ్చాను. కళ్ళు మూసుకోకసారి. ఏ ప్రభావం మీ కుమారులు ఉన్నా ఇంకెన్నడూ కూడా ఆ బలహీనపరిచే ఆత్మ మీ బాడీలో ఉండొద్దు. యేసు నామములో ఫ్రీ అయిపోవాలి ఇన్ జీసస్. చీకటి శక్తి కాళ్ళల్లో, మోకాళ్ళల్లో, కడుపులో, ఛాతి, తల, వేలో, లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, చూపుడు నుంచి బయటికి వెళ్ళిపోవును గాక. ఫ్రీ డెవిల్ బయటికి వెళ్ళిపో. బలహీనపరిచే ఆత్మ ఇంకెన్నడూ ఆ ప్రభావం బిడ్డ మీద పనిచేయదు. యేసు నామం. ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఇలాంటి వారు ఎవరున్నా, స్మోకింగ్ కానీ, త్రాగుడు కానీ, ఆ యొక్క పాన్ పరాకులు కానీ, ఏదైనా వ్యసనకరమైంది విడుదల జరుగునుగాక వారికి కూడా యేసు నామములో. ఆమేన్. లే అయింది. ప్రైజ్ లాట్ మమ్మీ డాడీకి. నేను బాగా తాగేటోడిని, కానీ తాగుడు విడుదల పొందుకున్నాను. నేను అచ్చుడే ఇది మొదటిసారి. ఏ ఊరు నుండి వచ్చావమ్మా? మాది వెలిగటూరు, జగిత్యాల జిల్లా మమ్మీ. జగిత్యాల జిల్లా. ఎలా తాగుడు మానేసావు? ఇక్కడికి అచ్చుడుతోనే నాకు విడుదల పొందుకున్నాను. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? ఇక్కడికి వచ్చి 13 రోజులు అవుతుంది మమ్మీ. 13 రోజుల నుండి ఇక్కడ ఉంటున్నావా? ఉంటాను మమ్మీ. అంతకుముందు తాగుడు అలవాటు ఉండేనా? బాగుండే మమ్మీ, బాగా తాగేటోడిని. ఎన్ని సంవత్సరాల నుండి తాగుతున్నావు? నేను ఒక 10 సంవత్సరాల నుండి తాగుతాను మమ్మీ. 10. నీ వయసు ఎంత ఇప్పుడు? నా 27 మమ్మీ. 27. 17 సంవత్సరాల నుండి తాగుడు అలవాట? మమ్మీ. ఓకే. చాలా తాగేటోడిని. ఇక్కడికి వచ్చినందుకు విడుదల పొందుకున్నాను. విడుదల అంటే ఏం జరిగింది ఇక్కడ వచ్చాక? ఏం జరిగింది? స్వస్థత పడ్డాను మమ్మీ. అంటే ఏం స్వస్థత? తాగుడు బంద్ అయిపోయినా మమ్మీ. రోజు తాగేవాడువా? రోజు డైలీ డే నైట్ తాగేటోండి మమ్మీ. డే అండ్ నైట్ తాగేటోండి. ఏం పని చేస్తావు నువ్వు? గొడ్డాలు కత్తులు చేస్తాం. ఒక్కడే వచ్చినావు? నీతో పాటు ఎవరిని వచ్చా? ఫ్యామిలీ వచ్చాం మమ్మీ, మేమందరం వచ్చాం. ఏమ్మా నీ భర్త తాగేవాడా? అవును మమ్మీ. ఎప్పటి నుంచి? మన 10 సంవత్సరాల దాకా తాగుడు, ఇంకా ఇంట్లో గొడవ, పిల్లలు శాంతి ఉండకపోవు, సరిగా అన్నం కూడా మాకు దొరకకపోవు అమ్మా. అంత తాగుడులో బానిస ఉండే. ఈడత్తే మంచి పని చేసుకుంటుండు, అందరితో కలిసి ఉంటుండు. ఇక నా పిల్లలు, నేను, మా అత్తమ్మ, మా ఆయన చాలా సంతోషంగా ఉన్నాం. ఆయనకు ప్రార్థన కూడా తెలియదు. 5కి లేచి ప్రార్థన చేసుడు, మళ్ళా ఆరాధనకు ఆయనే నచ్చి కూర్చున్నాడు. విచిత్రంగా అనిపిస్తుంది మాకు. అట్లా చూసుడు. నేను బాగా రోజుల నుంచి దేవుడికి నమ్ముకున్నా, కానీ నేను కూడా ఎక్కువ మందిరికి పోయేదాన్ని కాదు. అదేలే. ఈయనని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి తాగుడికే బానిస. మరి ఇక్కడికి మీరు ఎలా వచ్చారమ్మా? అంటే ఇట్లా ఒక్కరికి అడిగితే కల్వరిలో మంచిగా జరుగుతుంది, ఆడ తాగుట్లు అన్నీ పోతే మీ ఏ సని ఉన్నా, మీకు ఎలాంటి ఆపదలు ఉన్నా వాళ్ళు అడుగు పెడితేనే అన్నీ పోతాయమ్మా, నువ్వు రంది పడకు అన్న వరకు ఇక ఇట వచ్చేసినాం. ఇక్కడికి వచ్చేసారు. 13 రోజుల నుండి ఇక్కడ ఉన్నారు. 13 రోజులు అవుతుంది. అంటే ఒక్క రోజు కూడా మరి వచ్చిన నాటి నుంచి తాగుడు మానేశాడా? తాగేసి మానేశాడు. ఇంకా ఆలోచన కూడా అత్తలేదంట. మంచిగా ఉంటుండు. పొద్దున్న లేసి ప్రార్థన చేసుకుంటుండు. మంచిగా ఇక్కడ పరిచర్య చేస్తుండు అమ్మా. కుటుంబం అంతా సంతోషంగా ఉన్నారు. సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్గా ఉన్నాం ఆయన సన్నిధిలో. ఎంత సంతోషం ఈ కుటుంబం ఆనందిస్తుంది ఈరోజు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు లేని విడుదల కదండి. ఒకసారి ఆలోచిస్తే అనిపిస్తుంది. పొద్దున తాగేవాడమ్మా? పొద్దున తాగేవాడు. ఆయన 10కి 11కి లేసేవాడు. అయినా కానీ ఇప్పుడు 5కి లేస్తాడు. 5 గంటలకి 5 గంటలకి లేచి అయినంతగా నేను పనికి పోతాను. ఇక మంచిగా మాట్లాడి మాతోటి కూడా సంతోషంగా ఉండు. ఏదన్నా మాట్లాడితే మాకే కోపం పడేది. తాగకంటే ఇంట్లో గొడవ జరిగేది. అలాంటి ఏం లేదమ్మా, మంచిగా ఉంటున్నాం. ఇక ఆ టెన్షన్ పోయినట్టు అనిపిస్తుంది. అంతే. దేవుడు మాకు విడుదల చేసేసిండు. ప్రైజ్ ది లార్డ్. అదే అద్భుతం, మహా అద్భుతం.
ఆయనకి అమ్మమ్మ ఇప్పుడు నీకు సంతృప్తిగా ఉందా దేవుని మమ్మీ సంతృప్తంగా ఉంది మమ్మీ. దేవుని ఆత్మీకంగా బలపడుతున్నావు ఇప్పుడు బలపడుతున్నా. అంటే నువ్వు ఇంతకుముందు దేవుని ఎరగలేదా? నేను పోయేటోని కాదు మమ్మీ. అసలు చర్చికి పోయినా కానీ నిజం చెప్పాలంటే నేను చర్చిలో తాగేవాడిని. అక్కడ తాగేవాడిని మమ్మీ. అటు పోయినా నాకు అసలు చర్చిలో కూర్చున్నా నాకు మనసు పడేది కాదు. నేను ప్రేయర్లో ఉన్నా కానీ నాకు మనసు పడేది కాదు. ఎప్పటికీ బయటనే తిరుగుడు. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు మారిపోయాను మమ్మీ. స్వస్థత పొందుకున్నాను. ఇక బయటకు వెళ్దామన్నా నా మనసు ఒప్పుకుంటలేదు. దేని మీద ఇక్కడ పరిచర్య అంత మంచిగా అనిపిస్తుంది. మంచిగా చేసుకుంటాను మమ్మీ. ప్రభువులో బలంగా ఉన్నావు ఇప్పుడు. బలం ఉన్నా మమ్మీ. మంచిగా నీకు వాక్యం అర్థమవుతుందా? అర్థమవుతుంది మమ్మీ. దేవుని వాక్యం అర్థమవుతుందా? మంచి ప్రార్థన చేసుకుంటున్నావా? నీకు నువ్వు చేసుకుంటాను మమ్మీ. దేవుడు ఎవరో అర్థమైంది ఇప్పుడు. యేసయ్య అర్థమైంది, తెలుసుకో. ఆయన నిన్ను ప్రేమించి నీ మీద కృప చూపి నీకు విడిపించాడు. ఈరోజు మీ కుటుంబం అంతా సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉన్నాం మమ్మీ. మాకు అసలు ఇల్లు చూడడం లేదు మమ్మీ. వర్షం పడితే పిల్లలు అందరు నానేటోళ్ళు కానీ అన్నం దూరం ఉండకపోయేది కాదు. ఆ పైసలు తీసుకొని నేనే కళ్ళుకు ఖర్చు పెట్టేవాడిని మమ్మీ. అమ్మా, నీ కుటుంబం ఎంతో సఫర్ అయ్యారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు మేము చాలా కష్టంతో వచ్చాం మమ్మీ. మా దగ్గర పైసలు లేకుండా కానీ మేము వచ్చి ఇక్కడికి వచ్చే వరకే మా దగ్గర 18 రూపాయలు ఉండే. పిల్లలు అడిగితే కొనియడానికి లేని స్థితి మమ్మీ మాది. అమ్మా, అంత దిగదారి దేవుణ్ణి వదిలి చాలా తప్పు చేశాను అనిపిస్తుంది మమ్మీ నాకు. ఇప్పుడు తిరిగి బలపడుతున్నాను మమ్మీ. అమ్మా, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నది, మంచిగా అనిపిస్తుంది మమ్మీ. విడుదల పొందుకున్నాను. అందరు మీ కుడి చేయి పైకెత్తండి. ఇక్కడ ఉన్న వాళ్ళు. తండ్రి, కుటుంబం ఇంకా నీలో స్థిరపడాలయ్యా. ఏ శత్రువు దొరకొద్దు. నిజమైన రక్షణ ఈ కుటుంబానికి స్థిరంగా కలుగునుగాక. ఇలాంటి వారు ఎంతమంది అడుగు పెడుతున్నారో, పెట్టబోతున్నారో అద్భుతమైన కార్యాలు జరగాల ప్రభా. త్రాగుడు వ్యసనములతో ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఈ 50 దినాల్లో మారిపోవాలి. యేసునామం నీ గొప్ప కార్యం జరుగునుగాక అని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు నాన్న. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.